లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ స్కామ్ పై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు కీలక నిర్ణయం ప్రకటించింది. జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రం ప్రకటించింది. పేపర్ లీకేజ్ దుమారం తర్వాత ఈ నెల 3వ తేదీ నాటి పరీక్ష రద్దయింది. ఈ వ్యవహారంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో 5గురిని అరెస్ట్ చేశారు. ఈ 5గురు నిందితుల్ని ఢిల్లీ కోర్టు 7 రోజుల సిబిఐ కస్టడీకి ఇచ్చింది. ఈ పరిస్థితిలో రీ ఎగ్జామ్ నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకున్నామని ఎన్టీఏ సైతం ట్వీట్ చేసింది. జూన్ 14 కల్లా నీట్ యూజీ అభ్యర్థులకి అడ్మిట్ కార్డులు అందుతాయని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. పరీక్ష సమయాన్ని మరో 15 నిమిషాలు పెంచుతున్నట్లుగా చెప్పారు. వచ్చే ఏడాది నుంచి కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ నీట్ పరీక్ష ఉంటుందని ధర్మేంద్ర ప్రధాన్ వివరించారు. విద్యార్థులు నష్టపోకూడదని నీట్ రీ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. పేపర్ లీకేజ్ పై సిబిఐ విచారణ చేస్తోందని, విద్యార్థులకి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అభ్యర్థులు తమకు నచ్చిన నగరంలో పరీక్ష రాయొచ్చని కూడా చెప్పారు. పరీక్షలో మాల్ ప్రాక్టీస్ ని కట్టడి చేస్తున్నామని, పేపర్ లీక్ చేసిన వారిపై కఠిన చర్యలుంటాయని చెప్పారు. ఓఎంఆర్ షీట్లు నింపడానికి మరో పావు గంట సమయం ఇస్తామని తెలిపారు. పేపర్ లీకేజ్ ఒక సామాజిక రుగ్మత, దీనిపై రాజకీయాలు వద్దు అన్నారు. లీకేజ్ వ్యవహారంలో ఎన్టీఏ అధికారులున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నారు. ఎన్టీఏని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పేపర్ లీకేజ్ మాఫియాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. फिर हम एक बार विद्यार्थियों को अवसर देंगे वो किस शहर में परीक्षा देना चाहते हैं, ये विंडो खुला रहेगा कि परीक्षा में थोड़ा हमको जो उनकी फॉर्मेलिटीज है, ओएमआर शीट को दस्तखत करना, आरंभ में एक बार करना, अंत में भी एक बार करना, उसमें हमारी विद्यार्थियों कोर टाइम में कटौती हुई थी. जो 2 से 5 एग्जामिनेशन टाइम था उसको ध्यान में रखते एनटीए ने तुरंत एक निष्पत्ति किया है कि उसको और 15 मिनट बढ़ाएं. इस बार के एडमिट कार्ड 14 जून तक सभी को पहुंच जाएगा. अगले साल से परीक्षा, इसकी जो मूल जड़ है ओएमआर, अगले साल से नीट की परीक्षा कंप्यूटर बेस्ड टेस्ट से हो. हाँ, निश्चित रूप में एनटीए को और सुधारने की आवश्यकता है, उसको हमने गंभीरता से लिया. మరోవైపు నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజ్ పై దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. లక్నో యూనివర్సిటీ విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. బ్యారికేడ్లు తొలగించి ముందుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేశారు. మా బ్యూరో చీఫ్ గోపి ప్రస్తుతం మనకి ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు మరింత సమాచారంతో. గోపి, అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్, కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు, కానీ ఎన్టీఏ కొంచెం కూడా బాధ్యత లేకుండా ఎలా వ్యవహరిస్తోంది? ఇన్ని లీకేజ్లను ఎలా కట్టడి చేస్తారు? ఇప్పుడు నెక్స్ట్ జరిగే ఎగ్జామ్ అయినా ఎలా నమ్ముతారు పిల్లలు? ఎస్, ఖచ్చితంగా దీనిపైన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా ముఖ్యంగా ముఖ్యంగా టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న ఎగ్జామ్స్, 1 కోటి మంది విద్యార్థులకు ఈ టెస్టింగ్ ఏజెన్సీ వివిధ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని నిర్వహిస్తుంది. అందులో భాగంగా వైద్య విద్యా ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీకి సంబంధించి మే 3వ తేదీన జరిగిన పరీక్షకు సంబంధించిన పేపర్ లీకేజ్ అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం జరిగింది. ఈ ఎగ్జామ్కి 4 రోజుల ముందే ఈ పేపర్ ఉన్న ప్రశ్నలు గెస్ట్ పేపర్లోకి లీక్ చేసి డబ్బులకు ఆశపడి ముఖ్యంగా ఈ పేపర్ లీక్ మాఫియా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడింది. సో ఈ అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్గా ఈ లీకేజ్ ఘటన తీసుకుని సిబిఐకి ఈ కేసును అప్పగించింది. సిబిఐ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ని కొనసాగిస్తుంది. సో ఈ పేపర్ లీకేజ్ ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత పరీక్షను రద్దు చేస్తున్నామని ప్రకటించిన 3 రోజుల్లోనే ఇటు కేంద్రం అనుమతితో ఎన్టీఏ మళ్ళీ ఈ పరీక్షను రీషెడ్యూల్గా మళ్ళీ పునర్నిర్వహిస్తున్నట్లుగా ఈరోజు ప్రకటించడం జరిగింది. జూన్ 21వ తేదీన ఈ పరీక్ష అనేది జరగబోతోంది. దీనికి సంబంధించిన ముఖ్యంగా పేపర్ లీకేజ్కి సంబంధించి ఈ మళ్ళీ పరీక్ష నిర్వహించడానికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు తొలిసారి స్పందించారు. ఈ పేపర్ లీకేజ్ ఘటనను చాలా సీరియస్గా తీసుకున్నామని చెప్తూ దోషులు ఎవరిని కూడా విడిచిపెట్టమని చెప్తూనే కొన్ని కీలక అంశాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ నేషనల్ ముఖ్యంగా నీట్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఈసారి 15 నిమిషాల సమయాన్ని పెంచడం జరిగింది. అలాగే విద్యార్థులు ఎవరూ కూడా తిరిగి రీ ఎగ్జామ్ ఫీజు చెల్లించే అవసరం లేదు. అలాగే తమ నచ్చిన సెంటర్లో ఎగ్జామినేషన్ రాయొచ్చు, దానికి సంబంధించిన కాలంని కూడా జోడిస్తామని చెప్పారు. జూన్ 14 కల్లా అడ్మిట్ కార్డులన్నీ కూడా విద్యార్థులకు అందుతాయి.
అలాగే ఈసారి చాలా పకడ్బందీగా ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది. ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా ముఖ్యంగా ఎన్టీఏని బలోపేతం చేస్తాం. కొన్ని అంశాల్లో మేము ముఖ్యంగా తమ తప్పును ఒప్పుకుంటూనే ఇటు కొన్ని అంశాల్లో మారాల్సిన అవసరం ఉంది. మరింత పకడ్బందీగా ఇటు ఈ పరీక్షల్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది అని చెప్పి కూడా ఈరోజు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. సో 23 లక్షల మంది సుమారు విద్యార్థులు భవితవ్యానికి సంబంధించిన అంశం కాబట్టి చాలా సీరియస్గా తీసుకుంటున్నామంటూ వచ్చే ఏడాది నుంచి ముఖ్యంగా ఇటువంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఆన్లైన్లో CBT విధానం ద్వారా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ని ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని ఆన్లైన్లో నిర్వహించబోతున్నట్లుగా కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఎగ్జామ్ రీషెడ్యూల్కి సంబంధించిన షెడ్యూల్ అయితే విద్యార్థులకు అందజేయడం జరిగింది. ఇక ఎంక్వైరీ అనేది CBI కూడా ఇప్పటికే ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేశారు. CBI ప్రత్యేక కోర్టులో వారిని హాజరుపరిచి CBI కస్టోడియల్ ఎంక్వైరీని ప్రస్తుతం కొనసాగిస్తున్న పరిస్థితి ఉంది. జైపూర్ అలాగే నాసిక్ ఇటు గురుగావ్కు సంబంధించిన విద్యార్థులు అలాగే వారికి ఎక్కడి నుంచి ఈ పేపర్ లీకేజ్కి సంబంధించిన వ్యవహారంలో వారికి పాత్ర ఏంటి, ఎవరెవరికి డబ్బులు చెల్లించారు, సో డిజిటల్ ఎవిడెన్సెస్ ఆధారంగా అలాగే వారిని పర్సనల్గా ఎంక్వైరీ చేసి ఈ కేసులో ఉన్న కీలక నిందితులను పట్టుకునేందుకు CBI అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఆ కోణంలోనే ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతోంది. రైట్ గోపి, థ్యాంక్ యూ.